హైదరాబాద్ చైతన్యపురంలోని వైల్డ్ హార్ట్ పబ్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. సమయానికి మించి పబ్ నడిపిస్తున్నారని తేలటంతో పబ్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. వైల్డ్ హార్ట్ పబ్ యాజమాన్యం కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబై యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమానితో పాటు పలువురు కస్టమర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో అసభ్యకరమైనటువంటి నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ డబ్బులు గడిస్తున్నటువంటి పబ్బుపై రాత్రి ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వైల్డ్ హార్ట్ పబ్ లో సమయానికి మించి, అంటే ఏదైతే ప్రభుత్వం నిర్మించినటువంటి సమయానికి మించి అధిక మొత్తంలో, అంటే రాత్రి మొత్తం కూడా ఈ యొక్క పబ్బును నిర్వహిస్తూ ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలు, అసభ్యకరమైన నృత్యాలు చేస్తూ డబ్బులు గడిస్తున్నారు. వారితో మొత్తం కూడా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క యువతలతో ప్రదర్శిస్తూ డాన్సులు వేస్తూ యువతలను తీసుకొచ్చి వారందరూ కూడా సొమ్ము గడిస్తున్నట్టు కూడా పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు నిన్న ఎస్ఓటీ పోలీసులు, అటు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు, మనం చూస్తున్నటువంటి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వైల్డ్ హార్ట్ పబ్ సంబంధించినటువంటి దానిపై కూడా రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇందులో మొత్తం 15 మంది యువతులని పోలీసులు అదుపులో తీసుకొని ఈ వైల్డ్ హార్ట్ పబ్ ఎవరిది, దీని ఓనర్ ఎవరు అన్న దానిపై కూడా ప్రస్తుతమైతే చైతన్యపురి పోలీసులకు వీరందరినీ కూడా అప్పచెప్పి ప్రస్తుతమైతే చైతన్యపురి పోలీసులు పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇదే పబ్ లో మనం చూస్తున్నటువంటి వైల్డ్ హార్ట్ పబ్ 4th ఫ్లోర్ లో ఉంటుంది. ఇదే బిల్డింగ్ లో, ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి పబ్ లో నిన్న రాత్రి సోదాలు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఓటీ పోలీసులు దాదాపు 15 మందిని అదుపులో తీసుకున్నారు. అదే సమయానికి మించి, అంటే ప్రభుత్వం నిర్మించినటువంటి సమయానికి మించి ఇంకా ఎక్కువగా వీటిని పబ్ ని రన్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు సోదాలు చేశారు. వీటితో పాటు యువతులను ముంబై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చాలా వరకు అమ్మాయిలను తీసుకొచ్చి వారితో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ వారందరూ కూడా కస్టమర్ని ఆకర్షిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున పబ్ పై కూడా ఫిర్యాదులు రావడం. ఈ ఫిర్యాదు మేరకే ప్రస్తుతం అయితే పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ప్రస్తుతం అయితే సోదాలు చేసి వారందరినీ కూడా సోదాలు చేసి దాదాపు 15 మందిని అదుపులో తీసుకుంది. మొత్తం మీద పబ్ పై మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, వారికి తీసుకొచ్చినటువంటి వారికి ఎంత మొత్తంలో చెల్లిస్తారు, వీటికి సంబంధించినటువంటి పబ్ అధిక, అంటే సమయానికి మించి ఎక్కువగా రన్ చేస్తూ ఎందుకు రన్ చేస్తున్నారు, ఏసీ ఓనర్ ఎవరు, వీటికి సంబంధించిన వివరాలన్నిటిపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. వీడియో నవీన్తో సుల్తాన్ టీవీ, హైదరాబాద్.